హలో అండి, హాయ్ నమస్తే, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు నాగోల్ మెట్రో స్టేషన్కి ఎగ్జాక్ట్గా 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో నాగోల్ జైపూర్ కాలనీలో G+1 పర్మిషన్ తీసుకొని G+1 కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఇండిపెండెంట్ హౌస్తో మీ ముందుకు వచ్చానండి. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. కొత్త వాళ్ళు చాలామంది మా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్న మెయిన్ రోడ్ వచ్చేసి నాగోల్ మెయిన్ రోడ్. సో ఈ మెయిన్ రోడ్ నుంచి మన హౌస్ వరకు కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందండి. సో ముందుకు వచ్చినట్లయితే ఇప్పుడు చూపిస్తున్న రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ అండి. సో ఈ 40 ఫీట్ రోడ్కి ఎగ్జాక్ట్గా మనకి 4th హౌస్ అవుతుందండి. సో మన ఇంటి ముందున్న రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ అండి. సో ఇప్పుడు చూపిస్తున్న ఎలివేషన్ ఏదైతే ఉందో సో ఇదే ఇల్లు అనేది మనం చూపిస్తున్నామండి. అండ్ నియర్ బై చూసుకున్నట్లయితే సుప్రజ హాస్పిటల్ ఉందండి. అండ్ నియర్ బై చూసుకున్నట్లయితే స్కూల్స్, హాస్పిటల్స్ దగ్గరలో ఉన్నాయి. అండ్ నియర్ బై చూసుకుంటే ఇంటర్నేషనల్ స్కూల్ వచ్చేసి మనకి హిందూ స్కూల్ ఉంది, అండ్ భాష్యం బ్లూమ్ స్కూల్ ఉంది, అండ్ శ్రీ చైతన్య స్కూల్స్ ఉన్నాయండి. నెక్స్ట్ చూసుకుంటే నాగోల్ డిమార్ట్ వేరే దగ్గరలో ఉంటుంది. అండ్ నాగోల్ మెట్రో స్టేషన్కి 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. 80% బ్యాంక్ లోన్ వస్తుంది. అండ్ నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి ఎగ్జాక్ట్గా 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. అండ్ ఇంటి ముందున్న రోడ్ చూపించడం జరుగుతుందండి. ఈ రోడ్ వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్. ఇప్పుడు వచ్చేసి మనము ర్యాంప్ ఏరియా చూపిస్తున్నామండి. ర్యాంప్ ఏరియా చూపించుకొని లోపలికి ఎంట్రీ అవుతున్నాము. సో రోడ్ కంటే ఆల్మోస్ట్ మనకి 1.5 ఫీట్ హైట్ తీసుకొని వేసినటువంటి ర్యాంప్ ఏరియా చూపిస్తున్నాము. అండ్ పార్కింగ్ ఏరియా చూపిస్తున్నామండి. సో ఇక్కడ ఫ్లోరింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే కంప్లీట్గా మనకి గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ వేస్తారండి. అండ్ గేట్ గురించి మరొకసారి చెప్పడం జరుగుతుందండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ గేట్ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి చాలా స్టాండర్డ్ గా చేయించడం జరిగిందండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ గేట్ కు ఉన్నటువంటి దిమ్మెలను చూపిస్తున్నామండి. సో దిమ్మెలకు వచ్చేసి కంప్లీట్ గా గ్రానైట్ ఇక్కడ స్టిక్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ కంప్లీట్ గా ఫ్లోరింగ్ వచ్చేసి మనకి గ్రానైట్ తోటి వేసారు. అండ్ స్టెప్స్ పైన ఫ్లోరింగ్ వచ్చేసి మనకి గ్రానైట్ తోటి వేసారు. అండ్ గ్రౌండ్ ఫ్లోర్ లో 2 BHK రావడం జరిగిందండి. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళు వాడుకోవడానికి మెట్ల కింద వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తారండి. సో వాష్ ఏరియా వచ్చేసి మనకి సఫిషియెంట్ గా పెద్దగా రావడం జరిగింది. అండ్ వాష్ ఏరియాలో వచ్చేసి వాల్ కి టైల్స్ స్టిక్ చేయడం జరిగింది. సో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి బిల్డర్ కట్టించారండి. ప్రతి ఒక్కటి బ్రాండెడ్ మెటీరియల్స్ యూజ్ చేసి ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మనకి ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ అని చెప్పవచ్చు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ డోర్ చూపిస్తున్నామండి. వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి గ్రౌండ్ ఫ్లోర్ యొక్క మెయిన్ డోర్ చూపిస్తున్నాము. ఇక్కడ కంప్లీట్ గా మనకి వుడెన్ తోటి చేయించారండి. దట్టు ఇది టేక్ వుడ్ తోటి చేయించారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఫినిషింగ్ అండ్ కర్వింగ్ చూస్తే అర్థమవుతుందంటే ఎంత నీట్ గా అండ్ ఎంత ఇంట్రెస్ట్ కి ఇక్కడ కట్టించారన్నది. సో ఇది వచ్చేసి మనకి ఎక్సలెంట్ గా కన్స్ట్రక్ట్ చేయించడం జరిగింది. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాము. యూపీవీసీ సీలింగ్ చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ వాల్కు ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా చూపిస్తున్నామండి మనండి. సో ఇప్పుడు వచ్చేసి మనం వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి మెయిన్ ఎంట్రన్స్ ద్వారా లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఈ హౌస్ వచ్చేసి మనకి విత్ కబోర్డ్స్ తోటి సేల్ చేస్తున్నారండి. సో ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో చూసుకున్నట్లయితే మనకి 2 BHK రావడం జరిగింది. సో హాల్ ఏరియా చూస్తే మనకి చాలా స్పేసెస్ గా రావడం జరిగిందండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి విండో ప్రొవైడ్ చేస్తారండి. యూపీవీసీ విండో విత్ గ్రిల్స్ తోటి రావడం జరిగిందండి. సో నెక్స్ట్ ఇక్కడ పైన చూసినట్లయితే మనకి ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగిందండి. ఎక్సలెంట్ డిజైన్స్ వాడడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మరొక విండో రావడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి మనము హాల్లో ఉన్నటువంటి పూజా రూమ్ చూపిస్తున్నామండి. పూజా రూమ్ అనేది ఓపెన్ చేసి చూపిస్తున్నాము. సో పూజా రూమ్ లో చూసినట్లయితే మనకి ఆ విండో రావడం జరిగింది. అండ్ వాల్ కి టైల్స్ స్టిక్ చేశారు. అండ్ ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్ తోటి వేసారండి. సో ఈ హౌస్ లో వచ్చేసి కంప్లీట్ గా మనకి గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ చేయించడం జరిగింది. అండ్ కబోర్డ్స్ చేయించడం జరిగిందండి. సో ఇప్పుడు వచ్చేసి మనము కిచెన్ ఏరియా చూపిస్తాము. కిచెన్ ఏరియా కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి కబోర్డ్ వర్క్ అంతా క్లియర్ గా చూపిస్తున్నామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కిచెన్ ఏరియాలో చూసుకున్నట్లయితే ఫుల్ గా కబోర్డ్స్ చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్ఫామ్ పెద్ద సైజ్ గా రావడం జరిగిందండి. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కబోర్డ్స్ అంతా క్లియర్ గా చూపిస్తున్నామండి. మనకి ఎక్సలెంట్ గా కబోర్డ్ వర్క్ చేయించడం జరిగింది. ఈ హౌస్ అనేది విత్ కబోర్డ్స్ తోటి సేల్ చేస్తున్నారండి. కిచెన్ లో ఉన్నటువంటి విండో చూపిస్తున్నాము. అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ చూపిస్తున్నాము. కిచెన్ లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ చూపిస్తున్నామండి. ఇప్పుడు వచ్చేసి మనము బెడ్రూమ్స్ కవర్ చేస్తామండి. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి బెడ్రూమ్ కవర్ చేస్తాము. దానికంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి ఆ టీవీ యూనిట్ చూపిస్తున్నామండి. సో ఎక్సలెంట్ గా టీవీ యూనిట్ చేయించడం జరిగింది. సో ఇక్కడ మనకి పెద్ద సైజు టీవీ ఫిక్స్ అయ్యే విధంగా ఇక్కడ మనకి టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా మరొకసారి చూపిస్తున్నామండి. సీలింగ్ వర్క్ అంతా చాలా నీట్ గా చేయించడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి మనం వాష్ బేసిన్ ఏరియా చూపిస్తున్నామండి. సో వాష్ బేసిన్ ఏరియాలో వచ్చేసి మనకి ఇక్కడ వాల్ కి టైల్స్ ఇచ్చారు. ఈ హౌస్ యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 1,32,00,000 చెప్తున్నారండి. నెగోషియేషన్ ఉంటుంది. అండ్ ఈ వీడియో అనేది కంప్లీట్ గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసినట్లయితే ప్రైజింగ్ అనేది నెగోషియేట్ చేసుకోవచ్చండి. సో ఇప్పుడు వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నామండి. సో మాస్టర్ బెడ్రూమ్ సంబంధించినటువంటి డోర్ చూపిస్తున్నామండి. సో చాలా నీట్ గా చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ చూసినట్లయితే మనకి కంప్లీట్ గా గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు. అండ్ ఆపోజిట్ లో చూస్తే మనకి కబోర్డ్స్ చేయించడం జరిగిందండి. ఒక ఎక్సలెంట్ ఇంటీరియర్ వర్క్ ఇక్కడ చేయించడం జరిగింది. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ చూపిస్తున్నాము.
సో వెంటిలేషన్ వచ్చే విధంగా ఇక్కడ విండో ప్రొవైడ్ చేస్తారండి. నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నామండి. వాష్రూమ్ లో వచ్చేసి వాల్ కి టైల్స్ ఇచ్చారండి. ఆల్మోస్ట్ 10 feet వరకు టైల్స్ ఇచ్చారు. వెస్టర్న్ టాయిలెట్ ఇచ్చారు అండ్ షవర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ యాంటీ స్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేస్తారండి. సో ఇప్పుడు వచ్చేసి మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తామండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ చూపిస్తున్నాము. కామన్ వాష్రూమ్ లో ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేస్తారు అండ్ యాంటీ స్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు. వాల్ కి వచ్చేసి టైల్స్ స్టిక్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ షవర్ ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ చూపిస్తున్నామండి. జస్ట్ నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించిన చౌకౌట్ డోర్ చూపిస్తున్నానండి. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో చూసుకున్నట్లయితే మనకి సైజ్ ప్రకారంగా చాలా బాగా రావడం జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి ఒక విండో రావడం జరిగిందండి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే పైన సీలింగ్ వర్క్ చేయించడం జరిగిందండి. కబోర్డ్ వర్క్ అంతా చూపిస్తున్నామండి. ఇక్కడ కబోర్డ్ వర్క్ చేయించడం జరిగిందండి. సో ఇక్కడ మనకి స్పేసెస్ గా కబోర్డ్స్ ఉన్నాయి అండ్ దానికి సంబంధించిన వర్క్ అంతా క్లియర్ గా చూపిస్తున్నామండి. సో ఇప్పుడు వచ్చేసి నేను బెడ్రూమ్స్, కిచెన్ ఏరియా, హాల్ ఏరియా కవర్ చేసుకొని బయటికి రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ వైపు అవుతుంది. ఈస్ట్ వైపు ఉన్నటువంటి డోర్ నుంచి బయటికి రావడం జరిగింది అండ్ ఇంటికి సంబంధించిన బోర్ వేయించడం జరిగిందండి. 350 feet బోర్ వేయించడం జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇంటికి సంబంధించిన సంప్ ఏరియా చూపిస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి మనకు ఒక సఫిషియెంట్ గా ఉన్నటువంటి సంప్ ఇక్కడ కట్టించడం జరిగింది అండ్ బోర్ యొక్క స్టార్టర్ చూపిస్తున్నాము అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నామండి. సో ఇది వచ్చేసి మనకి ఈస్ట్ వైపు అవుతుంది అండ్ ఈస్ట్ వైపు మనకి ఇక్కడ వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తారండి అండ్ వాష్ ఏరియాలో ఉన్నటువంటి వాటర్ కనెక్షన్ అంతా మీరు క్లియర్ గా చూస్తున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సెట్ బ్యాక్ వదలడం జరిగిందండి. సో ఇది వచ్చేసి మనకి సౌత్ వైపు అవుతుంది అండ్ ఇక్కడ వాష్ ఏరియాలో ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా క్లియర్ గా చూస్తున్నారు. సో ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 2 BHK అంతా క్లియర్ గా ఫస్ట్ ఫ్లోర్ కి రావడం జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి బాల్కనీ ఏరియా చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 7 feet ఉన్నటువంటి బాల్కనీ ఏరియా చూపిస్తున్నాను అండ్ ఇక్కడ ఉన్నటువంటి గ్లాస్ వర్క్ చూపిస్తున్నాను అండి. చాలా స్టాండర్డ్ గా చేయించడం జరిగింది. సో ఈ బిల్డర్ అనేది దగ్గరుండి కట్టించడం జరిగిందండి. సో ఖర్చుకి ఏమాత్రం వెనకాడకుండా ప్రతి ఒక్కటి కాస్ట్లీ మెటీరియల్స్ వాడి ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయించడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి మెయిన్ ఎంట్రన్స్ అనేది చూపిస్తున్నామండి. సో డోర్ వచ్చేసి మనకి వెస్ట్ కి ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ క్లియర్ గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వుడ్ కార్వింగ్ అనేది చాలా నీట్ గా చేయించడం జరిగింది. సో ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టి ఇక్కడ వుడ్ కార్వింగ్ చేయించడం జరిగింది. అంటే మంచి వర్క్ చేయించడం జరిగింది అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నామండి. అండ్ నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా చూపిస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను మెయిన్ డోర్ ద్వారా లోపలికి ఎంట్రీ అవుతున్నానండి. సో హాల్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి చాలా పెద్దగా రావడం జరిగిందండి. సో ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి 2 BHK రావడం జరిగింది. సో హాల్లో ఉన్నటువంటి ఆర్చ్ వర్క్ అంతా చూస్తున్నారండి. సో ఇక్కడ మనకి డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకునే విధంగా చాలా నీట్ గా చేయించడం జరిగింది అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నామండి. ఎక్సలెంట్ గా సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి మనము హాల్ ఏరియాకి రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి టీవీ యూనిట్ ప్రొవైడ్ చేస్తారండి. ఇటువైపు వచ్చేసి మనకి చాలా పెద్దగా టీవీ యూనిట్ చేయించడం జరిగింది. సో ఇక్కడ వర్క్ చూస్తేనే అర్థమవుతుందండి సో ఎంత స్టాండర్డ్ గా చేయించారన్నది. అండ్ నెక్స్ట్ ఇక్కడ పైన చూస్తే మనకి సీలింగ్ వర్క్ అంతా మరొకసారి చూపించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనిస్తే మనకి విండో రావడం జరిగిందండి. UPVC విండో విత్ గ్రిల్స్ తోటి ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరొక విండో ప్రొవైడ్ చేస్తారు అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి ఇక్కడ పూజా యూనిట్ ప్రొవైడ్ చేస్తారండి. సో పూజా యూనిట్ అనేది చూపిస్తున్నాము. మనకి పూజా యూనిట్ పెద్దగా రావడం జరిగింది. పూజా యూనిట్లో వచ్చేసి టైల్స్ ఇచ్చారు అండ్ ఒక విండో రావడం జరిగిందండి. సో ఇక్కడ వచ్చేసి మనకి బిల్డర్ అనేది చాలా ఇంట్రెస్ట్గా కన్స్ట్రక్ట్ చేస్తారండి. సో దీని యొక్క ప్రైస్ అనేది మరొకసారి రిపీట్ చేస్తున్నాను. 1,32 లక్షలు చెప్తున్నారండి. నెగోషియేషన్ అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి మనము కిచెన్ ఏరియా చూపిస్తున్నామండి. సో కిచెన్ ఏరియాలో చూసుకున్నట్లయితే మనకి చాలా ఎక్కువగా మనకి కబోర్డ్స్ పెట్టించడం జరిగింది అండ్ ఇక్కడ కబోర్డ్ వర్క్ అంతా క్లియర్ గా చూపిస్తున్నాము అండ్ వాల్ కి వచ్చేసి టైల్స్ స్టిక్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ వెంటిలేషన్ పర్పస్ లో ఉన్నటువంటి విండో చూపిస్తున్నాము అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ చూపిస్తున్నాము. పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ చూపిస్తున్నామండి. సో ఇది వచ్చేసి కంప్లీట్ గా ప్రమోషనల్ వీడియో అండి. స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసినట్లయితే ప్రైజింగ్ అనేది నెగోషియేట్ చేసుకోవచ్చు. నియర్ బై చూసుకున్నట్లయితే సుప్రజ హాస్పిటల్ ఉంది అండ్ భాష్యం బ్లూమ్స్ స్కూల్ ఉంది అండ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ వచ్చేసి హిందూస్ స్కూల్ ఉందండి. సో ఇలా చెప్తూ వెళ్తే మనకి సూపర్ మార్కెట్ల దగ్గరలో ఉన్నాయి అండ్ హాస్పిటల్స్ దగ్గరలో ఉన్నాయి, స్కూల్స్ దగ్గరలో ఉన్నాయి, ఈవెన్ మెట్రో స్టేషన్ చాలా దగ్గరలో ఉంటుందండి. సో అన్ని విధాలుగా కనెక్టివిటీ ప్రకారంగా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు వచ్చేసి మనము మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాము. మాస్టర్ బెడ్రూమ్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాము. ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా అండి. వాష్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ చూపిస్తున్నాము. ఇక్కడ వాల్కి టైల్స్ స్టిక్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాష్ బేసిన్ ఏరియా చూస్తున్నారు. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాము. మాస్టర్ బెడ్రూమ్ మనకి పెద్దగా రావడం జరిగింది అండ్ మాస్టర్ బెడ్రూమ్లో కబోర్డ్స్ వర్క్ చేయించడం జరిగిందండి. సో కబోర్డ్స్ వర్క్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వెంటిలేషన్ ప్రకారంగా విండో ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి UPVC విండో విత్ గ్రిల్స్ తోటి పెట్టించడం జరిగింది అండ్ పైన చూసినట్లయితే మనకి మంచి డిజైన్ అంటే ప్లెయిన్ డిజైన్ ఉన్నటువంటి UPVC సీలింగ్ చూపిస్తున్నాము
అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నామండి. సో అటాచ్డ్ వాష్రూమ్లో వచ్చేసి వాల్కి మంచి డిజైన్ ఉన్నటువంటి టైల్స్ స్టిక్ చేస్తారు అండ్ షవర్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ యాంటిస్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేస్తున్నారండి. సో ఇప్పుడు వచ్చేసి మనము చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తామండి. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపించుకొని టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్ కవర్ చేయడం జరుగుతుంది. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ చూపిస్తున్నాము. సో కామన్ వాష్రూమ్ సంబంధించినటువంటి డోర్ చూస్తున్నారు అండ్ చౌకోట్ చూస్తున్నారు. కామన్ వాష్రూమ్లో చూసుకుంటే ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేస్తారు అండ్ షవర్ ప్రొవైడ్ చేస్తున్నారు. వాల్కి ఆల్మోస్ట్ 10 feet వరకు ఇక్కడ టైల్స్ స్టిక్ చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నామండి. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించిన డోర్ చూపిస్తున్నాము అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే కంప్లీట్గా గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ చేశారు. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ మనకి సఫిషియంట్ సైజ్గా రావడం జరిగింది. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి ఆ విండో చూపిస్తున్నాము అండ్ ఇక్కడ ఉన్నటువంటి కబోర్డ్ వర్క్ అంతా క్లియర్గా చూపించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ పైన చూసినట్లయితే మనకి సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేసుకొని ఇక్కడ వాష్ ఏరియా చూపిస్తున్నాము. వాష్ ఏరియా కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి కబోర్డ్ వర్క్ చూపిస్తున్నామండి. అండ్ ఇది చూపించుకొని ఇప్పుడు మనము ఈస్ట్ వైపు ఉన్నటువంటి డోర్ నుంచి బయటికి రావడం జరిగింది. సో బయటకు వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి వాష్ ఏరియా చూపిస్తున్నామండి. సో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి వాష్ ఏరియా అండి చాలా పెద్దగా రావడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి వాటర్ కనెక్షన్ చూస్తున్నారు అండ్ వాల్కి కంప్లీట్గా టైల్స్ స్టిక్ చేయడం జరిగిందండి. సో ప్రైస్ రేంజ్ అనేది మరొకసారి రిపీట్ చేస్తున్నాను. 1,32,00,000 చెప్తున్నానండి. నెగోషియేషన్ అవుతుంది. అండ్ స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేయండి. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ మరొకసారి చూపించడం జరుగుతుందండి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మరొక వాష్ ఏరియా చూపిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి 2 వాటర్ ట్యాప్స్ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఓనర్స్ ఉండడానికి చాలా బాగుంటుందండి. సో ఇది రెంటల్ పర్పస్ కూడా వర్క్ అవుతుంది. మీకు గ్రౌండ్ ఫ్లోర్లో మీకు రెంట్కి ఇచ్చుకోవచ్చు. కార్ పార్కింగ్ ఏరియా రావడం జరిగింది. అండ్ ఇంటి ముందున్న రోడ్ వచ్చేసి మనకి 30 feet రోడ్ అండి. సో 30 feet రోడ్ అనేది మనకి సీసీ రోడ్ ప్రపోజల్లో ఉంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ మెయిన్ రోడ్కి ఇది 1 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఈ కాలనీ అప్రోచ్ రోడ్ అనేది 40 feet తోటి రావడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి కృష్ణ వాటర్ రావడం జరిగింది. అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ ఆల్రెడీ ఉందండి. అండ్ ఇక్కడ 80% బ్యాంక్ లోన్ రావడం జరుగుతుందండి. సో టెర్రస్ పైకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్ ఒకసారి చూపించడం జరుగుతుంది. సో నేను ఇప్పుడు వచ్చేసి టెర్రస్ పైకి రావడం జరిగిందండి. సో టెర్రస్ పైకి వచ్చేసి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనము కాలనీ అంతా ఫుల్గా ఇక్కడ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసి చాలా మంది ఇక్కడ లివింగ్ ఉంటున్నారండి. ఇది వచ్చేసి ఒక ప్రైమ్ లొకేషన్ అండ్ నాగోల్ మెట్రో స్టేషన్కి ఎగ్జాక్ట్గా 2.5 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి హై రైజ్ బిల్డింగ్స్ అన్ని క్లియర్గా చూస్తున్నారండి. సో ఇది వచ్చేసి ఒక మంచి ప్రైమ్ లొకేషన్ అని చెప్పవచ్చు. అండ్ హౌస్ అనేది మంచి రీజనబుల్ బడ్జెట్లో వస్తుందండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన వస్తున్న బిల్డర్ నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.